శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 107వ సర్గము. ఆదిత్య హృదయము. అగస్త్య మహర్షి చింతాక్రాంతుడయ్యున్న శ్రీరాముని దర్శించి ఆ ప్రభువునకు సర్వకార్య సిద్ధిప్రదమైన ఆదిత్య హృదయమును ఉపదేశించుట. శ్రీరాముడు ఆ మంత్రమును జపించి యుద్ధమునకు ఉద్యుక్తుడగుట. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సమపస్థితం దైవతైశ్చ సమాగమ్య దృష్టుం అభ్యాగతో రణం ఉపగమ్యామబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. యుద్ధము చేసి చేసి మిగుల అలసియున్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు నుడివెను. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్సాః సమరే విజేష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. సకల ప్రాణుల హృదయములను రంజింపజేయునట్టి ఓ రామా మహాబాహు, నాయనా సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో దీని ప్రభావమున సమరమున నీవు శత్రువులందరిపై విజయమును సాధింపగలవు. ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది, పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చునది, సమస్త పాపములను నశింపజేయునది, ఆధివ్యాధులను తొలగించునది, ఆయుష్యును వృద్ధిపరచునది, వివిధములగు సర్వజపములలో శ్రేష్టమైనది. కనుక దీనిని జపించుట ఎంతేనీ ఆవశ్యకము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సూర్యభగవానుడు అనంతమైన తన బంగారు కిరణములతో శోభిల్లుచుండును. అనుదినము తన ఉదయ కిరణములతో జగతికి జాగృతిని గూర్చుచుండును. దేవాసురులెల్లరునూ ఈయనకు ప్రణమిల్లుచుందురు. అతడు సకల తేజస్సులను మించిన తేజస్సు కలవాడు. వర్షతాపములచే సమస్త భువనములను నియంత్రించుచుండును. లోకములకు వెలుగులను ప్రసాదించునట్టి సూర్య భగవానుని పూజింపుము. సర్వదేవాత్మకో ఏష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి ఖభస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివః స్కంధ ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యమః సోమో యపాంపతిః పితరో వసవః సాధ్యాః యస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణారుతుకర్త ప్రభాకరః. ఇతడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు. తేజోరాశి, తన కిరణములచే లోకములకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసురగణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, సోముడు, వరుణుడు, పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియును ఇతనివే. షడ్ఋతువులకును కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా ఘపస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చిః సప్త సప్తిర్మిరీచిమాన్ తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండాం సుమాన్ హిరణ్యగర్భः శిశిరः తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రः శంఖः శిశిరనాశనः వ్యోమనాథస్తమో భేదీ రుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః. ఇతడు అదితిపుత్రుడు, జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చెడివాడు. లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండువాడు. వర్షముల ద్వారా జగత్తును పోషించెడివాడు.
తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు. బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు. అద్భుతముగా ప్రకాశించుచుండువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరుగల రథాశ్వము కలవాడు. మరీచి అనగా కిరణము. తేజోనిధానములైన కిరణములు కలవాడు. చీకట్లను పారద్రోలువాడు. సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. బ్రహ్మాండమునకు చైతన్యమును ప్రసాదించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికములనడి తాపత్రయములలో బాధపడు వారికి ఆశ్రయమైనవాడు. తాపత్రయములను తొలగించుచు శాంతిని ప్రసాదించువాడు. తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకును స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలవాడు. ఋగ్యజుస్సామములు అను 3 వేదముల యందును ఆరితేరినవాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే ఇతడు అపామిత్రః అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మాన్ నమోస్తుతే. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు. పండితుడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును కుశలుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు కలవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగియుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రములకును గ్రహములకును తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు కలవాడు. 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారము. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. జ్యోతిర్గణములకు అధిపతివి. దినమునకు అధిపతివి. ఉపాసకులకు జయమును అనుగ్రహించువాడవు. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవు అయిన సూర్యభగవానుడా నీకు పదే పదే నమస్కారములు. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వశుపే నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించువాడవు. సృష్టిస్థితి లయములకు కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు అయిన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారములు. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ యామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. స్వామీ, నీవు తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. అనగా ఉపాసకులలో గల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనడి అంతఃశత్రువులను రూపుమాపువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయువాడవు. నిరంతరము దివ్య తేజస్సులను విరజిమ్ముచుండువాడవు.
సమస్త జ్యోతిస్సులకు అధిపతివి. పుటము పెట్టిన బంగారము వంటి వన్నెగలవాడవు. అగ్నిదేవుని రూపమున ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగేడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు. కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారములు. నాసాయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష ఘవస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టతః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఏనమాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ. కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతితం. ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజేష్యసి. అస్మిన్ క్షిణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్తా తదాగస్త్యో జగామ చ యథాగతం. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫల స్వరూపము ఇతడే. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములలో జరిగేటి సమస్త కార్యములకును ఈ సూర్యభగవానుడే ప్రభువు. రఘురామ, ఆపదలయందును కష్టములయందును దుర్గమ మార్గములయందును భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండదు. దేవదేవుడు జగత్పతియు అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. మహాబాహు రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా. ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఆదిత్యం ప్రేక్ష జత్వాతు పరం హర్షం అవాప్తమాన్. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్. సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును తన మనస్సునందు నిలుపుకొనెను. పిదప ముమ్మారు ఆచమించి శుచి అయి సూర్యభగవానుణ్ణి చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట రఘువీరుడు తన ధనువును చేబూనెను. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః. నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా త్వరపడుము అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 107వ సర్గము.